గుంటూరులోని ఓ లేడీస్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాల వ్యవహారం సంచలనంగా మారింది. బ్రాడిపేటలోని శ్రీనివాసన్ లేడీస్ హాస్టల్లోని బాత్రూమ్ ముందు కెమెరాలు పెట్టి వీడియోలు రికార్డ్ చేశారని పోలీసులకు ఫిర్యాదు అందింది. అర్ధరాత్రి సమయంలో అసభ్యకరంగా మెసేజ్లు చేయడం, అబ్బాయిల్ని తీసుకొచ్చి లేడీస్ హాస్టల్లో ఉంచడం చేస్తున్నారంటూ హాస్టల్ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దీంతో డీఎస్పీ విచారణ కూడా జరిపారు. పోలీస్ స్టేషన్కు వచ్చిన విద్యార్థులను ఆరా తీశారు. హాస్టల్ యజమానిని అదుపులోకి తీసుకున్నామన్నారు. డీఎస్పీ ఇక సీసీటీవీ పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. అమ్మాయిలు ఉంటే వాళ్ళ ముందు సిగరెట్లు తాగడం, అడిగితేనేమో బైకుల మీద తిప్పడం, వాళ్ళకి నచ్చిన వాళ్ళని అయితే ఏ టైంకైనా బయట ఉంచుతాడు సార్. వాళ్ళకి నచ్చకపోతే 10 కల్లా లోపల ఉండిపోవాలి. అదేమన్నా అడిగితే వదిలి వెళ్ళిపోండి, హాస్టల్ వదిలి వెళ్ళండి, లేకపోతే పచ్చి బూతులు తిట్టుకుంటా వాళ్ళ ఆవిడ కూడా అలానే సపోర్ట్ చేస్తూ వస్తుంది సార్. ఎలా పడితే అలా మాట్లాడిద్ది. ఏమన్నా అడిగితేనేమో మేము అన్ని సీసీ తీపిస్తాము అని సీసీ కెమెరాలనేమో బాత్రూమ్ దగ్గర ఒకటి, రూమ్స్ ఎదురుగా ఇవన్నీ పెట్టారు సార్. టెర్రస్ పైన ఒకటి. ఎలా ఎట్లా పెడతారు అడిగితేనేమో ఆ సీసీ మా ఇష్టము, ఫస్ట్ అడిగితేనేమో ఉంటే ఉండండి, లేకపోతే మీకు మేము తప్ప గతి లేదు, క్యాస్ట్ గురించి అడుగుతారు, ఏం క్యాస్ట్ మాదిగానా మాలానా అని అడుగుతారు, పార్షియాలిటీ చూపిస్తారు. వాళ్ళకి నచ్చినట్లు ఉంటారు. రూముల్లోకి వస్తారు, డోర్స్ వేసుకున్నా గానీ కిటికీలో నుండి తొంగని చూస్తారు. మగవాడే, ఓనర్ గాడే. వాడును వాడి కొడుకు కూడా అమ్మాయిల రూమ్ లోకి వెళ్ళి పక్కన బెడ్ల మీద పడుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాడు పడుకోవడం. వాళ్ళకి గుర్రం ప్రసాద్ సార్. మేము అవన్నీ అడిగితే వాళ్ళకి నచ్చినట్టు మేము ఉండాలి. వాళ్ళు ఏం చేసినా మేము సైలెంట్ గా ఊరుకొని ఉండిపోవాలి. అదేంటి ఇదేంటి అని అడిగితే మాత్రం హాస్టల్ వదిలేసి వెళ్ళిపోమంటారు. వెళ్ళిపోమంటాం కూడా చిన్నగా చెప్పకుండా బండబూతులు తిట్టుకుంటూ ఉంటారు. మేము ఫస్ట్ కాలేజ్ లో జాయిన్ అయినప్పుడు మాకు ఆ హాస్టలే ప్రిఫర్ చేశారు సార్. అందుకే మేము 3 years నుండి అదే హాస్టల్లో. అందరికీ నమస్కారం. శ్రీనివాస హాస్టల్ అని చెప్పి బ్రాడీపేటలో ఒక గర్ల్స్ హాస్టల్ ఉంది. దానికి సంబంధించి ఆ కాలేజ్ మేనేజ్మెంట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో కాలేజ్లో ఉన్న వన్ ఆఫ్ ది గర్ల్ మీద కొంచెం హరాసింగ్ గా బిహేవ్ చేశాడు అని చెప్పేసి ఆ అమ్మాయి కంప్లైంట్ ఇస్తుంది. ఆల్రెడీ తర్వాత కాలేజ్లో ఉన్న అమ్మాయిలు కూడా వచ్చి సీసీ కెమెరాస్ కొంచెం మా వాష్రూమ్ ఏరియా కవర్ అయ్యేటట్టు పెట్టారు అని చెప్పి కంప్లైంట్ ఇస్తున్నారు. అట్లే వాళ్ళ రూమ్స్ లో కూడా కనిపించేలాగా కూడా సీసీ కెమెరాస్ పెట్టారని చెప్పి కంప్లైంట్ ఇస్తున్నారు. దాని మీద వాళ్ళని పికప్ చేస్తాము, తీసుకొస్తున్నాము. సీసీ కెమెరాస్ ఏం కవర్ అవుతుంది మొత్తం వెరిఫై చేసి అది ఏదైనా కొంచెం అబ్నార్మల్ పొజిషన్ ఉంటే అది కంప్లీట్ తీపిస్తాము. అమ్మాయి ఇచ్చే కంప్లైంట్ మీద కూడా కంప్లైంట్ తీసుకుని ప్రాపర్ కేసెస్ కింద కేసు రిజిస్టర్ చేస్తాము. ఇద్దరు హాస్టల్ మేనేజ్మెంట్ మీద చెప్తున్నారు. ఆ మేనేజ్మెంట్ తాలూకా ఓనర్ని తీసుకొచ్చాము. అట్లే వాళ్ళిద్దరు మేనేజ్మెంట్, ఓనర్ అండ్ వాళ్ళ వైఫ్, వాళ్ళిద్దరిని తీసుకొచ్చాము స్టేషన్కి. వెరిఫై చేసి కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తాము. క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్, అమ్మాయిల మీద, గర్ల్స్ మీద, ఉమెన్ మీద ఎట్లాంటి క్రైమ్లో ఇన్వాల్వ్ అయినా కూడా వాళ్ళ మీద ఖచ్చితంగా సీరియస్ కఠినమైన చర్యలు తీసుకుంటాము. వాటి మీద ఎట్లాంటి ల్యాబ్స్ కానీ ఎట్లాంటి డిలే కానీ ఏవి ఉండవు. ఖచ్చితంగా ఉమెన్ రిలేటెడ్ కంప్లైంట్స్ డీజీ సార్, ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్ మీద ప్రయారిటీ కాబట్టి ఖచ్చితంగా పోక్సో అండ్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ చాలా సీరియస్గా ఎట్లాంటి డిలే లేకుండా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తాము. ప్రాపర్ ఇన్వెస్టిగేట్ చేసి కఠినమైన చర్యలు తీసుకుంటాము. హాస్టల్లో అరౌండ్ 60 మెంబర్స్ దాకా ఉన్నామంటున్నారు. కానీ మన దగ్గర కంప్లైంట్ ఇచ్చింది ఒక 7-8 మెంబర్స్ అమ్మాయిలు మాత్రం వరకు వచ్చి కంప్లైంట్ చేస్తారు. అది సీసీ కెమెరాస్ ఇట్లా పొజిషన్లో ఉన్నాయని చెప్తారు. ఒక అమ్మాయి స్పెసిఫిక్గా నన్ను హరాస్ చేస్తాడని చెప్పి చెప్తుంది. అందరికీ నమస్కారం. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, గుంటూరులోని లేడీస్ హాస్టల్లో సీసీ కెమెరాల వ్యవహారంలో పోలీసులు అయితే స్పందించడం జరిగింది. యజమాని అదుపులోకి తీసుకున్నామంటున్నారు. అతనిపైన ఏదైనా కేసులు నమోదు చేశారా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రెజెంట్ అయితే బ్రాడీపేటలో ఉన్నటువంటి 4/13లో ఉన్నటువంటి లేడీస్ హాస్టల్లో, శ్రీనివాసన్ అనేటటువంటి లేడీస్ హాస్టల్లో అసభ్యకరంగా సీసీటీవీలను ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ యాజమాన్యం పైన కొందరు విద్యార్థులు అయితే ఈరోజు అరండల్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఒక విద్యార్థిని నైట్ పూట తీవ్రంగా వేధించడమే కాదు, తన రూముల్లోకి వచ్చి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ కూడా ఆమె అయితే ఫిర్యాదు చేశారు. మరికొంతమంది మహిళా విద్యార్థినులేమో వాళ్ళకి సంబంధించి అంటే వాష్రూమ్కి
అత్యంత సమీపంలో ఈ సీసీటీవీని ఏర్పాటు చేసి కనీసం మేము వాష్రూమ్కి వెళ్ళి బయటకు వచ్చేటటువంటి ప్రైవసీ కూడా లేకుండా కూడా ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా వాళ్ళు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మొత్తం విద్యార్థుల యొక్క ఫిర్యాదును కూడా పోలీసులు తీసుకున్నారు. డిఎస్పీ అరవింద్ కుమార్ వీళ్ళందరినీ కూడా విచారించడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ కూడా రికార్డు చేశారు. విద్యార్థుల్ని పర్సనల్గా కూడా ఆయన మాట్లాడి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారని దానికి సంబంధించి దానిపైన అయితే ఆయన అయితే విచారణ చేపట్టాడు. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి యాజమాన్యం ఎవరైతే ఆ బొర్ర ప్రసాద్ అనేటటువంటి వ్యక్తిని ఆ హాస్టల్కి సంబంధించినటువంటి యజమాని అతని భార్యను కూడా ప్రస్తుతం పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. విచారణలో కనుక కంపల్సరీగా హెరాస్మెంట్ అనేది జరిగింది అనేది కనుక తేలితే మాత్రం వాళ్ళపైన పోక్సో చట్టం కింద కూడా కేసులు పెట్టేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా అరవింద్ చెప్పాడు. ఎందుకంటే విద్యార్థుల్లో అనేక మంది మైనర్ బాలికలు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో కేసు పోక్సో చట్టం కింద నమోదు చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయనే విధంగా చెప్తున్నారు. దాంతోపాటు నగరంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు అంటే ఇటు అరండలపేట పిఎస్ పరిధిలో ఉన్నటువంటి అరండలపేట కానీ బ్రాడీపేట పరిధిలో ఉన్నటువంటి హాస్టల్ అన్నింటిలో కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయనేది తమ దృష్టికి వచ్చిందనే విధంగా కూడా ఆయన మీతో చెప్పడం జరిగింది. కంపల్సరిగా మహిళా హాస్టల్కి సంబంధించి కానీ విద్యార్థుల పట్ల కానీ మహిళల పట్ల కానీ ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అదేవిధంగా డీజీ ఆదేశాలు ఉన్నాయనే విధంగా కూడా ఆయన చెప్తున్నారు. ఈ కేసును కూడా సీరియస్గా తీసుకుంటాం, కంపల్సరిగా ఈ కేసులో బాధితులందరికీ కూడా న్యాయం చేస్తామనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉంది. ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. లోపల సీసీటీవీ ఫుటేజ్ని కూడా పరిశీలిస్తాం, మరికొంతమంది విద్యార్థులతో కూడా మాట్లాడతామనే విధంగా కూడా డిఎస్పీ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతం ఈ వెలుగులోకి వచ్చినటువంటి సీసీటీవీ అంశం పైన అనేక మంది పార్టీకి సంబంధించినటువంటి మహిళా నేతలు కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటిపైన చర్యలు తీసుకోవాలి. మహిళలకి సేఫ్టీ అనేది ఎక్కడా లేనటువంటి పరిస్థితి. విద్యార్థులు తమ తల్లిదండ్రుల్ని వదిలేసి వచ్చి హాస్టల్లో 4-5 సంవత్సరాల నుండి ఇక్కడ ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో కనీస మెజర్మెంట్స్ అంటే సేఫ్టీ మెజర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి లేదనే విధంగా కూడా వాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీటన్నిటిపైన చర్యలు తీసుకోవాలి. మహిళా హాస్టళ్లకు సంబంధించి కూడా కొన్ని నిబంధనలు తీసుకొని రావాలి. ఎక్కడ పడితే అక్కడ పెట్టడం, ఏ ఫ్లోర్లో అంటే అపార్ట్మెంట్స్లో పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాటన్నిటికీ లేకుండా సరైనటువంటి విధానంలో ఉండాలనే విధంగా కూడా వాళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ అంశం అయితే వెలుగులోకి రావడంతో ప్రస్తుతం ఇటు అరండలపేట కానీ బ్రాడీపేట కానీ లక్ష్మీపురంలో ఉండేటటువంటి హాస్టల్ యాజమాన్యాలందరూ కూడా పోలీసులు అయితే క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మహిళా హాస్టల్కి సంబంధించినటువంటి అంశంలో కంపల్సరీగా భద్రతా ఏర్పాట్లు అనేది సరిగా ఉండాలి, లేకపోతే హాస్టల్స్ పైన చర్యలు తీసుకుంటామనే విధంగా చెప్తున్నారు. మరి ఇదంతా కూడా పరిశీలించాల్సినటువంటి అంశంలో పోలీసులు మరి ముందుకు వెళ్తామంటున్నారు. కాకపోతే హాస్టల్స్ని మరికొంతమంది అంటే మున్సిపాలిటీ అధికారులు కానీ వీళ్ళు కూడా పర్యవేక్షించాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి వాళ్ళు ఏ విధంగా ఈ హాస్టల్స్కి సంబంధించినటువంటి అంశంలో ముందుకు వెళ్తారనేది కూడా చూడాలి. ప్రస్తుతానికైతే బ్రాడీపేటలో జరిగినటువంటి శ్రీనివాస హాస్టల్లో సంఘటనకి సంబంధించి మరి కేసులు ఏ విధంగా తీసుకుంటారు అంటే ముందుగా కొంత విద్యార్థులను కూడా బెదిరింపులకి యాజమాన్యం పాల్పడ్డట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే మీరు కనుక కంప్లైంట్ కనుక చేస్తే మీ పైన రానున్న రోజుల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలో మాకు తెలుసు అనే విధంగా కొంతమంది విద్యార్థులను కూడా బెదిరించారనే విధంగా కూడా మహిళా నేతలు చెప్తున్నారు. వాళ్ళ కంపల్సరీగా అండదండగా పోలీసులు ఉండాలనే విధంగా చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి కేసుని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. బ్రాడీపేటలోని శ్రీనివాసన్ లేడీస్ హాస్టల్లోని బాత్రూమ్ ముందు కెమెరాలు పెట్టి వీడియోలు రికార్డ్ చేశారని పోలీసులకైతే ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు రియాక్ట్ అయ్యి ఆ హాస్టల్ యజమానిని అయితే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.